హలో అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? ఇవాళ నేను చూస్తున్నారు గదా! ఈ అందమైన బటన్ ఫ్లవర్స్ ఎలా చేయాలో చూపిస్తాను. సో, లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. అండ్ ఫస్ట్ మనం ఒక స్లిప్ నాట్ తీసుకోవాలి. స్లిప్ నాట్ తీసుకొని 5 చైన్స్ చేసుకోవాలి. 1, 2, 3, 4 అండ్ 5. 5 చైన్స్ తీసుకున్న తర్వాత మనం ఫస్ట్ స్టార్టింగ్‌లో ఎక్కడైతే ఒక చైన్ తీసుకున్నామో అందులో నుంచి స్లిప్ నాట్ అయితే వేసేయాలి. సో, మళ్ళీ 1 చైన్. ఇక్కడ మనకి ఒక రింగ్ లాగా వస్తుంది. సో, ఆ రింగ్‌లో నుంచి మనం కంప్లీట్‌గా 15 సింగిల్ చైన్స్ క్రోషే చేసుకోవాలి. దీనిలో అయితే 15 పట్టవు కాబట్టి కొద్దిగా దగ్గరగా చేసుకుంటూ 15 చైన్స్ అయితే సింగిల్ క్రోషే అయితే చేసుకోవాలి. సో, 15 సింగిల్ క్రోషే చేసిన తర్వాత మనం ఎక్కడైతే స్టార్ట్ చేసామో అందులో నుంచి మనము స్లిప్ నాట్ వేసుకోవాలి. సో, ఇక్కడ స్టార్టింగ్ పాయింట్ ఉంది కదా! అక్కడ అందులో నుంచి మనం సింగిల్ ఒక స్లిప్ నాట్ వేసుకోవాలి. అయితే నేనిక్కడ ఈ థ్రెడ్‌కి బదులు నెక్స్ట్ తీసుకునే వైట్ కలర్ థ్రెడ్‌ని కంటిన్యూయేషన్ చేస్తున్నా. లేదంటే మీరు ఆ రెడ్ కలర్ థ్రెడ్ తీసుకొని స్లిప్ నాట్ వేసేసిన తర్వాత మళ్ళీ వైట్‌దే యాడ్ చేసుకోవచ్చు. బట్ నేనిక్కడ దాంతో పాటే కంటిన్యూయేషన్ చేస్తున్నా. సో, నెక్స్ట్ 3 చైన్ ఈ ఉలెన్ ఉంది కదా! దీనితోటి 3 చైన్ చేసి అదే మనం ఎక్కడైతే స్టార్ట్ చేసామో అదే పాయింట్‌లో ఒక డబుల్ క్రోషెట్ చేసుకోవాలి. ఇది కొంచెం టైట్ ఉంది. ఫస్ట్ ఒక నాట్ ఉంటది కాబట్టి ఇది కొద్దిగా టైట్‌గా వస్తుంది. ఆ తర్వాత నార్మల్‌గా వచ్చేస్తాయన్నమాట. సో, ఇందులో ఒక డబుల్ క్రోషె. డబుల్ క్రోషెట్ చేసిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ చైన్‌లో 2 డబుల్ క్రోషెట్ చేయాలి. అంటే ఒక్క దాంట్లో 2 డబుల్ క్రోషెట్స్ చేయాలి. సో, చూడండి ఇక్కడ చూపిస్తున్న విధంగా 1 డబుల్ క్రోషె అండ్ 2 డబుల్ క్రోషెట్. 2 డబుల్ క్రోషెట్ చేసిన తర్వాత ఇక్కడ 1 చైన్ ఉంది కదా! అందులో నుండే 3 చైన్ వేసుకోవాలి. మనకి ఎక్స్‌ట్రా థ్రెడ్ ఏదైతే ఉందో అది కట్ చేసేసేయాలి రెడ్ కలర్‌ది. నెక్స్ట్ ఇక్కడ మనం వైట్ చైన్ తోటి స్టార్ట్ చేసాం కదా! అందులో ఆ చైన్ నుంచి 3 చైన్స్ 1, 2, 3, 3 చైన్స్ చేసి నెక్స్ట్ దాంట్లో స్లిప్ నాట్ వేయాలి. సో, మళ్ళీ ఇక్కడ గూడా 3 చైన్స్ వేసి 1, 2, 3 చైన్స్ వేసి అదే ప్లేస్‌లో 1 డబుల్ క్రోషే చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ చైన్‌లో 2 డబుల్ క్రోషెస్ అంటే ఒక్క దాంట్లో 2 డబుల్ క్రోషే. మళ్ళీ ఇక్కడ 3 చైన్ 1, 2, 3. 3 చైన్ నెక్స్ట్ దాంట్లో స్లిప్ నాట్ మళ్ళీ ఇక్కడ 3 చైన్ మళ్ళీ అందులోనే డబుల్ క్రోషే మళ్ళీ నెక్స్ట్ దాంట్లో 2 డబుల్ క్రోషే మళ్ళీ 3 చైన్ ఇలా కంటిన్యూయేషన్ చేసుకుంటూ పోవాలి. సో, దీని ప్యాటర్న్ వచ్చేసి 3 చైన్ అందులోనే సేమ్ దాంట్లో 1 డబుల్ క్రోషే నెక్స్ట్ దాంట్లో 2 డబుల్ క్రోషే అండ్ దాంట్లో 3 చైన్ మళ్ళీ పక్క దాంట్లో స్లిప్ నాట్ ఇలా కంటిన్యూయేషన్ చేసుకుంటూ పోవాలి. సో, లాస్ట్‌కి మనకి ఒక్క చైన్ మిగులుతుంది. సో, అక్కడ కూడా సేమ్ 3 చైన్ చేసేసి అందులో స్లిప్ నాట్ వేసేసి టైట్‌గా నాట్ చేసేసేయాలి. సో, ఈ విధంగా మన ఫ్లవర్ ప్యాటర్న్ అయితే తయారైపోతుంది. నెక్స్ట్ ఇక్కడ ఈ థ్రెడ్ కట్ చేసేసి వైట్ కలర్‌ది థ్రెడ్ కట్ చేసేసాను. అండ్ చూడండి ఈ ఫ్లవరు ఎ ఎక్స్‌ట్రా థ్రెడ్ ఇది కొద్దిగా ఒక స్టార్టింగ్ థ్రెడ్ ఒకటుంది కదా! దాన్ని కొద్దిగా లాగేసి టైట్ చేసేసి దాన్ని కట్ చేసేయాలి. ఎక్సెస్‌గా ఉన్నదంతా కట్ చేసేయాలి. కట్ చేసిన తర్వాత ఇంకా 3 థ్రెడ్స్ ఉన్నాయి గదా! ఆ థ్రెడ్స్‌ని కూడా మంచిగా టైట్‌గా ముడివేసేసుకొని అవి నెక్స్ట్ ఫ్లవర్‌లో కనిపించకుండా దాచేయాలనమాట. లేదంటే మీరు చిన్నగా ఏర్పడకుండా ముడేసేసుకొని అలాగే కట్ చేసుకున్నా పర్వాలేదు. రాంగ్ సైడ్ చూసుకొని కట్ చేసేసుకుంటే సరిపోతుంది. సో, టైట్‌గా ముడేసేసి ఎక్స్‌ట్రా థ్రెడ్ కట్ చేసేస్తున్నాను. చిన్నగా ఉన్నాయి ఏర్పడట్లేదు కాబట్టి ఎక్స్‌ట్రా థ్రెడ్ ఏదైతే ఉందో అదైతే కట్ చేసేస్తున్నా. అండ్ సో, ఇక్కడ చూడండి ఇవి ఫ్లవర్ ప్యాటర్న్స్ ఇలా ఉన్నాయి. నేను స్టార్టింగ్‌లో చూపించాను కదా! ఆ విధంగా మన డ్రెసెస్‌కి గానీ, మంచి ఫ్యాన్సీ డ్రెసెస్‌కి ఇవి ఫ్లవర్ లాగా పెట్టుకున్నా సరిపోతుంది. లేదంటే మధ్యలో ఒక పర్ల్ యాడ్ చేసేసుకొని, పర్ల్, బీడు యాడ్ చేసేసుకొని పిన్స్ లాగా యూజ్ చేసుకోవచ్చు. మీ ఇష్టం అండి. దీన్ని ఏ రకంగానైనా యూజ్ చేసుకోవచ్చు. సో, ఇది ఇవాల్టి వీడియో. మీకు గనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేసి నా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్.